సిగ్గులేదా రా పేటం కుక్కలారా? ఏం బతుకులరా మీరు, ఏం రాజకీయం రా? నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే అన్నయ్య. అంటే ప్రభుత్వం మనదే అని చెప్పి అనేటప్పటికీ ప్రభుత్వం ఇప్పుడు మీకు వచ్చింది కాబట్టి ఆగి దెబ్బ కొడతాం అని చెప్పి అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. అన్ని కూడా రివెంజ్లు తీసుకుంటాం అని చెప్పి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎట్లాగంటే అన్న, ఇప్పుడు రివెంజ్ అనేది ఏం లేదు. ఇంకా ఇప్పుడు వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు తిట్టారు, వాళ్ళకి ఇప్పుడు ఏ విధమైన శిక్ష పడుతుంది అనేది ఈరోజు కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. అయితే ఇటువంటిదే మళ్ళీ నీకు అంటే ఆల్రెడీ నువ్వు అనుభవించావని చెప్పి నాకు తెలిసింది. ఇప్పుడు నేను రోజా గారిని డైమండ్ రా అని అన్నాను, అందరు అన్నారు. నేను ఏ రోజు అన్నా నేను సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటాను, నేను ఫుల్ ఫైర్గా మాట్లాడతాను. ఏ రోజు వాళ్ళ అమ్మలని అక్కలని ఫ్యామిలీ జోలికి వెళ్ళలేదు. వీళ్ళు నిజంగా మనుషులు అయితే మమ్మల్ని టార్గెట్ చేయాలి. మగాళ్ళు అయితే ఇప్పుడు మేము మాట్లాడుతున్నా కానీ మమ్మల్ని టార్గెట్ చేయాలి. మా ఇంట్లో ఆడపిల్లల్ని వర రవీంద్రారెడ్డి గారు ఏం చేసిండు అన్న? భారతీయ పిఏ జగన్ రెడ్డి గారి భార్య వాళ్ళ పిఏ వాడు. ఆ నా కొడుకు ఏం చేసిండు వాడు? ఒక రాజకీయ నాయకుడు చేసే మంచి పనుల గురించో లేదంటే రాజకీయ నాయకులు మాకు ఏం చేస్తే బాగుంటుంది, ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది అని అడగడానికో ఇట్లాంటి పోరాటే పనులు చేస్తే కార్యకర్తలకు బాగుంటుంది కదా. ఫర్ సపోజ్ అనే ఈ ముందు ఎవరు శ్రీరెడ్డి, ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసింది. ఆమె సారీ కూడా చెప్పినట్టు ఉంది కదా. పవన్ కళ్యాణ్ గారు సారీ మీ కుటుంబ సభ్యులు